చాలామందనుకుంటారు ఎన్నికలంటే ఇద్దరు నాయకుల మధ్య పోటీ అని. కాని అసలు నిజం అది కాదు. అదో సైన్స్, ప్రజల మనస్సుల్ని అర్థం చేసుకునే శాస్త్రం. ప్రతి గెలుపు వెనక ఓ కథ ఉంటుంది, ప్రతి ఓటు వెనక ఓ బలమైన కారణముంటుంది. ఎన్నికల్లో గెలుపు అనేది యాదృచ్ఛికంగా రాదు. దాన్ని పక్కాగా నిర్మిస్తారు, ఇంజనీరింగ్ చేస్తారు. ప్రతి ఫలితం వెనుక డేటాతో నడిచే ఓ లోతైన వ్యూహముంటుంది. సరే, ఈరోజు మనం హైదరాబాద్లోని ఖైరతాబాద్ నియోజకవర్గాన్ని ఒక ఉదాహరణగా తీసుకుందాం. ఈ పొలిటికల్ ఇంజనీరింగ్ ఎలా పనిచేస్తుందో లోతుగా చూద్దాం. మరి ఈ రాజకీయ యుద్ధరంగానికి వేదిక ఎక్కడో కాదు, హైదరాబాద్ నగరానికి గుండెకాయలాంటి ఖైరతాబాద్. ఇది మామూలు నియోజకవర్గం కాదు, చాలా వైవిధ్యం, చాలా సంక్లిష్టత ఉన్న ఒక అర్బన్ కాన్స్టిట్యుయెన్సీ. ఖైరతాబాద్ స్వరూపం చాలా ప్రత్యేకం. దీన్ని అర్బన్ ఇండియాకి ఒక చిన్న అద్దంలా చూడొచ్చు. చూడండి, ఒకవైపేమో బంజారాహిల్స్ లాంటి అత్యంత సంపన్న ప్రాంతాలు, మరోవైపు చింతల్ బస్తీలాంటి జనసాంద్రతతో కిక్కిరిసిపోయిన బస్తీలు. ఇవన్నీ ఒకే చోట. ఇంత వైవిధ్యమున్నా ఇక్కడ అక్షరాస్యత రేటు సుమారు 85%. అంటే ప్రజలు చదువుకున్నవాళ్లు, ఆలోచించేవాళ్లు. ఇంత చదువు, సంస్కారమున్నా ఖైరతాబాద్ ఓటర్లకు రాజకీయాలంటే పెద్ద పెద్ద సిద్ధాంతాలు కాదు. వాళ్లకు కావాల్సింది రోజువారీ జీవితం. వాళ్ల ఓటును శాసించేది ఏంటో తెలుసా? మంచినీళ్లు, సరిగా ఉన్న రోడ్లు, డ్రైనేజీ, పిల్లలకు ఉద్యోగాలు, ఇలాంటి అత్యంత ప్రాథమిక అవసరాలు. వీటి చుట్టూనే వాళ్ల రాజకీయం తిరుగుతుంది. ఇక్కడే మన రాజ్యాంగం చెప్పే గౌరవంగా బ్రతికే హక్కుకి, బాధ్యతాయుతమైన ప్రజాప్రసంగానికి మధ్య సంబంధం కనిపిస్తుంది. సరే, ఇప్పటిదాకా ప్రజల నాడి గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆ నాడిని కొలిచే సంఖ్యల వైపు వెళ్దాం. మాటలు కాదు, లెక్కలేం చెప్తున్నాయో చూద్దాం. 2023 ఎన్నికల ఫలితాలు ఈ నియోజకవర్గం రాజకీయ ఆరోగ్యం గురించి మనకొక స్పష్టమైన చిత్రాన్నిస్తాయి. చూడటానికి సిట్టింగ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీకి చెందిన దానం నాగేందర్ గారు గెలిచారు. అంతా బాగానే ఉంది అనిపిస్తోంది. కాని ఆ గెలుపు లోతుల్లోకి వెళ్తే అసలు కథ తెలుస్తుంది. ఆయన గెలుపు మార్జిన్ అంటే మెజారిటీ గణనీయంగా పడిపోయింది. ఇదొక చిన్న విషయం కాదు. రాజకీయ క్షేత్రంలో ఏదో ఒక కీలకమైన మార్పు జరుగుతోందని ఇది మనకు ఇస్తున్న మొదటి సంకేతం. ఆ మార్పు ఏంటో ఈ నెంబర్స్ ఇంకా స్పష్టంగా చెప్తాయి. ఒకవైపు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఓట్ల వాటా కొద్దిగా తగ్గింది. కాని మరోవైపు చూడండి, కాంగ్రెస్ పార్టీ ఓట్ల వాటా ఏకంగా 5% పాయింట్ల కంటే ఎక్కువ పెరిగింది. ఇది చాలా పెద్ద జంప్. ఇక బీజేపీ విషయానికొస్తే వాళ్లు తమ బేస్ని అంటే సుమారు 24.5% స్థిరంగా కాపాడుకున్నారు. దీనర్థమేంటి? పోటీ చాలా చాలా తీవ్రంగా మారింది. ఓకే, ఇప్పుడుదాకా మనం ఫలితాలని ఒక డాక్టర్ రిపోర్ట్లాగా చూశాం. ఏం జరిగింది అనే ప్రశ్నకు సమాధానం దొరికింది. ఇప్పుడు అసలైన విశ్లేషణ అంటే పోస్టుమార్టం లాంటిది. ఇది ఎందుకు జరిగింది అనే ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. ఈ తీర్పు వెనుక ఉన్న అసలు కారణాలేంటో చూద్దాం. ఈ ఫలితానికి ఒకే ఒక కారణం లేదు. 4 ప్రధానమైన అంశాలు కలిసి ఈ మార్పుకు కారణమయ్యాయి. 1. సంక్షేమ పథకాలపై ప్రజల్లో ఉన్న అసంతృప్తి. దళిత బంధు లాంటివి ఆలస్యమవ్వడం చాలామందిని నిరాశపరిచింది. 2. కుల సమీకరణాలు. ఇది ఒక బీసీ నాయకుడికి, ఒక రెడ్డి అభ్యర్థికి మధ్య జరిగిన పోటీ. 3. ఏళ్ల తరబడే పరిష్కారం కాని పట్టణ సమస్యలు. ఇక 4వది యువతలో నిరుద్యోగం. ఈ 4 కలిసి వేలాది మంది ఓటర్ల ఆలోచనను మార్చేశాయి. ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే పరిస్థితిని ఒక స్వాట్ అనాలిసిస్ ద్వారా చూద్దాం. అంటే ఆయన బలాలు, బలహీనతలేంటి అని. ఆయనకు బలమైన స్థానిక పేరుంది, బీఆర్ఎస్ డెవలప్మెంట్ బ్రాండ్ ఉంది. కాని వీటన్నిటినీ మించి ఒక పెద్ద బలహీనత ఉంది. అదే విశ్వసనీయత లోపం. ఎన్నికల తర్వాత పార్టీ మారడమనే అంశం ప్రజల్లో ఆయనపై ఉన్న నమ్మకాన్ని చాలా వరకు దెబ్బతీసింది. మనం ఇప్పటిదాకా చేసిన విశ్లేషణంతటినీ ఒక్క పదంలో చెప్పాలంటే అది నమ్మకం. రాజకీయాల్లో నమ్మకం ఎంత ముఖ్యమో, అది ఎంత సున్నితమైనదో ఈ కేసు మనకు చూపిస్తోంది. ఒకసారి ప్రజల్లో నమ్మకం సన్నగిల్లితే దాన్ని ప్రత్యర్థులు ఒక పదునైన ఆయుధంగా వాడతారు. కాంగ్రెస్ పార్టీ సరిగ్గా అదే చేసింది. పార్టీ ఫిరాయింపుదారు అనే ముద్రవేసి ఆయన విశ్వసనీయతను పదే పదే ప్రశ్నించింది. ఇది ఓటర్లను చాలా ప్రభావితం చేసింది. సరే, సమస్యను విశ్లేషించటం పూర్తయింది. ఇప్పుడు పరిష్కారం వైపు అడుగులు వేయాలి.
కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి సంపాదించుకోవాలంటే ఏం చెయ్యాలి? ఒక నాయకుడు అనుసరించాల్సిన డేటా ఆధారిత బ్లూప్రింట్ ఎలా ఉండాలో ఇప్పుడు చర్చిద్దాం. మొదటి అడుగు ప్రజల కష్టాలు ఎక్కడున్నాయో ఖచ్చితంగా తెలుసుకోవడం. దీనికోసం ఓటర్ గ్రీవెన్స్ హీట్ మ్యాప్ అనే ఒక పద్ధతిని వాడాలి. అంటే నియోజకవర్గంలో ఏ ప్రాంతంలో ఏ సమస్యలు ఎక్కువగా ఉన్నాయో మ్యాప్ చేయడం. చింతల్ బస్తీ, కింగ్ కోఠీ వంటి రెడ్ జోన్స్ను గుర్తించి మన ఫోకస్ అంతా అక్కడ పెట్టాలి. గుర్తించాక మన ప్రణాళిక బహుముఖంగా ఉండాలి. ఒకే మందు అందరికీ పనిచేయదు. యువత కోసం జాబ్ మేళాలు, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పెట్టాలి. మహిళల కోసం స్వయం సహాయక బృందాలతో కలిసి భద్రత, పారిశుద్ధ్యం మీద పనిచెయ్యాలి. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వారికి, మైనారిటీలకు సంక్షేమ పథకాలు ఆగవని, వారికి ప్రాతినిధ్యం ఉంటుందని భరోసా ఇవ్వాలి. ప్రతి వర్గానికి తగ్గట్టు మన వ్యూహం ఉండాలి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రజలకు కంటికి కనిపించే పని జరగాలి. నమ్మకమనేది మాటలతో రాదు, చేతలతో వస్తుంది. అందుకే అత్యంత ప్రభావవంతమైన 3 పనులపై వెంటనే దృష్టి పెట్టాలి. డ్రైనేజీ, ట్రాఫిక్, పేదల కోసం ఇల్లు. ఇవి జరుగుతే నమ్మకం దానంతట అదే పెరుగుతుంది. ఈ ప్రక్రియలో మన దేశ డీపీ చట్టం ప్రకారం ప్రజల వ్యక్తిగత డేటాను వారి అనుమతితోనే గౌరవంగా వాడటం చాలా ముఖ్యం. సో ఈ ఖైరాతాబాద్ విశ్లేషణ నుండి మనం కేవలం ఎన్నికల గురించి మాత్రమే కాదు, అసలైన నాయకత్వం అంటే ఏంటి అనే ఒక పెద్ద పాఠం నేర్చుకోవచ్చు. నాయకత్వానికి అసలైన కరెన్సీ ఏంటి? చూడండి, చివరికి నాయకత్వానికి నిజమైన కరెన్సీ ఓట్లు కాదు, డబ్బు కాదు, అధికారం కాదు. అది కేవలం నమ్మకం. రాజకీయాల్లో మూలధనమంటే నమ్మకమే. దాన్ని సంపాదించడానికి ఏళ్లు పడుతుంది, కాని కోల్పోవడానికి ఒక్క క్షణం చాలు. ఒక్కసారి దాన్ని కోల్పోతే తిరిగి సంపాదించడం దాదాపు అసాధ్యం. అందుకే మనం ఈ ప్రశ్న వేసుకోవాలి. ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవటం కోసం కాకపోతే అసలు అధికారం ఉండి ప్రయోజనమేంటి? ఆలోచించండి. మీరు ప్రజలను కేంద్రంగా చేసుకుని పనిచేసే నాయకులుగా ఎదగాలనుకుంటే, మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడపాలనుకుంటే blueprintstrategies.ai ని సంప్రదించండి. మా ఇమెయిల్ mgr@blueprintstrategies.ai లేదా పూజా 80 సిన్నో 42041602 నెంబర్కు కాల్ చేయండి. పర్పస్ బియాండ్ పాలిటిక్స్.